హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. నెవాడా నుండి అమెరికాలోని లాస్ వెగాస్ నగరానికి ఆగ్నేయంగా దాదాపు 30 మైళ్ళు అంటే 48 కిలోమీటర్ల దూరంలో హూవర్ డ్యామ్ ఉంది. ఇది నెవాడా మరియు అరిజోనా రాష్ట్రాల సరిహద్దులో కొలరాడో నదిపై బ్లాక్ కాన్యన్లో నిర్మించబడింది. హూవర్ డ్యామ్ను కాంక్రీట్ ఆర్చ్ గ్రావిటీతో నిర్మించారు. దీని ఎత్తు 726.4 అడుగులు అంటే 221.4 మీటర్లు. పైభాగం పొడవు 1244 అడుగులు అంటే 379 మీటర్లు ఉంటుంది. దీని నిర్మాణం 1991లో మొదలై 1936లో పూర్తయింది. ఇది అమెరికా చరిత్రలో ముఖ్యంగా మహామాధ్యమం సమయంలో ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. దీని ప్రధాన ఉద్దేశం వరదల నియంత్రణ కాగా కొలరాడో నదికి వచ్చే వరదల నుండి దిగువ ప్రాంతాలను రక్షించడం ఒకటైతే, నీటిని నిల్వ చేసి కరువు ప్రాంతాలైన నెవాడా, అరిజోనా, దక్షిణ కాలిఫోర్నియాలోని వ్యవసాయ మరియు గృహ అవసరాల కోసం నీటిని సరఫరా చేయడం మరో ప్రయోజనం. అంతేకాకుండా ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు అని చెప్పవచ్చు. ఇక్కడ జల విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఇది ఈ ప్రాంతంలోని మిలియన్ల మంది ప్రజలకు విద్యుత్తును అందిస్తున్నది. ఈ రిజర్వాయర్ పేరు మొదట్లో లేక్ మీడ్ అని పిలిచేవారు. ఇది పూర్తిగా నిండినప్పుడు ఘన పరిణామం పరంగా యునైటెడ్ స్టేట్స్లో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా కీర్తింపబడుతున్నది. ఈ డ్యామ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ద్వారా అమెరికా 7 మోడరన్ సివిల్ ఇంజనీరింగ్ వండర్స్లో ఒకటిగా గుర్తించబడింది. అంతేకాకుండా ఇది ఒక నేషనల్ హిస్టారిక్ ల్యాండ్మార్క్. ఈ రిజర్వాయర్ను ఏటా దాదాపు 1 మిలియన్ మంది పర్యాటకులు సందర్శిస్తారంటే అతిశయోక్తి కాదు.